తెలంగాణ రాజకీయాలు ఊపందుకున్నాయి. దొంగతనంగా డబ్బు సరఫరా నుంచి గెలిచేందుకు పార్టీలు అభ్యర్థులు నానా గడ్డి కరుస్తున్నారు. ఎందుకంటే విజయం వరిస్తే దాని శక్తి ఏంటో వారికి తెలుసు. బేపత్సంగా అవినీతి చేసి సంపాదించొచ్చనే ఏకైక లక్ష్యం అందరి అభ్యర్థులది. కానీ తెలంగాణలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంది. అదేమిటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి కాంగ్రెస్ కు జనం పట్టం కడతారని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని తాను సైతం ప్రచారం చేస్తున్నారు. అయితే కు ఇది చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ కు ఆయన తనయుడు కేటీఆర్ కు ఇది క్లిష్టమైన పరీక్షా సమయం. ఎందుకంటే ఈసారి గెలిస్తే బీఆర్ఎస్ మరింత బలపడుతుందనేది ఒకటి. రెండవది, ప్రత్యర్థి గెలిస్తే పార్టీ చెల్లాచెదరవుతుందని కేసీఆర్ భయం. ఎందుకంటే అవతల వైపు ఉన్నది రేవంత్ రెడ్డి. అధికారం వస్తే బీఆర్ఎస్ ను నాశనం చేసేందుకు వెనుకాడడు. అందుకే ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు ప్రాణం పెడుతున్నారు కేసీఆర్. పాలనా శక్తితో పాటు ఆర్థిక శక్తితో ఎలాగైనా సరే గెలవాలని కేసీఆర్ కేటీఆర్ బలంగా భావిస్తున్నారు. ఇది రాజకీయ జీవన్మరణ సమస్య. ఖచ్చితంగా తెలంగాణ ఓటర్లు అభివృద్ధి చూసి కేసీఆర్ నాయకత్వాన్ని చూసి ఓటేస్తారని గులాబీ పార్టీ బలంగా నమ్ముతోంది. 2023 ఎన్నికల్లో గెలిస్తే తిరుగుండదు, జ్యోతి బస్సు మాదిరిగానే పాలించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు కూడా వేసుకుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉందంటున్నారు విశ్లేషకులు. మరి బీఆర్ఎస్ గెలిస్తే సీఎం ఎవరు? ఇదే అందరి మధ్యలో ఉన్న ప్రశ్న. కానీ దీనికి సమాధానం మాత్రం సింపుల్ గా చెప్పొచ్చు. ఖచ్చితంగా 2023లో భారీ మెజారిటీతో గెలిస్తే ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళతారని అంతర్గతంగా ఎప్పటికే బీఆర్ఎస్ లో చర్చ కూడా జరుగుతోంది. వాస్తవానికి కేసీఆర్ ను సీఎం ను చేయాలని 2021లోనే ప్రయత్నించారు కేసీఆర్. కానీ ఎందుకు ఆగిపోయారు? మోడీ కూడా పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. కేటీఆర్ ను సీఎం ను చేస్తే రాజకీయంగా ఇతర కేసులతో ఏవైనా ఇబ్బంది పడతారేమోనని భయపడ్డారు. అందుకే కేటీఆర్ ను దూరంగా ఉంచారు కేసీఆర్. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. బీఆర్ఎస్ ను నడిపించే శక్తి కేసీఆర్ కు లేదనేది వాస్తవం. రెండవసారి గెలిచిన తర్వాత బ్రహ్మాండం బద్దలైనా కూడా ముఖ్యమంత్రిగా చేయాల్సిన డ్యూటీ కూడా చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఆరోగ్య సమస్య, వరుసగా ఇన్ఫెక్షన్లు, జ్వరం ఆయన్ను బాధించడం మొదలుపెట్టాయి. దీంతో కేసీఆర్ కేబినెట్ సమావేశాలను కూడా తక్కువగానే నిర్వహించారు. ముఖ్యమంత్రి స్థాయి కార్యక్రమాలను కూడా కేటీఆర్ చూసుకున్నారు. ఓపెనింగ్ల నుంచి పథకాల అమలు వరకు అన్ని కేటీఆర్ తానై చూసుకున్నారు. మరోవైపు జిల్లాల్లో ప్రయాణిస్తుంటే ముఖ్యమంత్రి రేంజ్ లో కేటీఆర్ కు ఏర్పాట్లు చేయడం కామన్ అయిపోయింది. సీఎం స్టైల్ ప్రోటోకాల్ ను పాటించారు అధికారులు. గత 3.5 ఏళ్లలో కేటీఆర్ అనధికార ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. ఎంత కేటీఆర్ పాలనను చూసుకున్నా ప్రారంభోత్సవాల నుంచి పెను విపత్తుల వరకు హ్యాండిల్ చేసినా కూడా కేసీఆర్ నే సీఎం గా తెలంగాణ జనం బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పేరుకైనా సరే కేసీఆర్ సీఎం గా కొనసాగారు. పాలనను కూడా ప్రగతి భవన్ లో కూర్చొని ఫోన్ల మీదే సాగించారు. ఇటు పార్టీని మొత్తం కేటీఆర్ చూసుకున్నారు. వివాదాల నుంచి విభేదాల వరకు కేటీఆర్ పూర్తిగా పార్టీపై పట్టు సాధించారు. ఈసారి గెలిస్తే మాత్రం కేటీఆర్ కు బాధ్యతలను అప్పగించి సైడ్ అవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఎంత బలమైన నాయకుడైనా కూడా ప్రజలు చనిపోతున్నా, గ్రూప్ 1 లాంటి లీగులు జరిగినా బయటకు రాకుంటే చీకొడతారు. ప్రజలను తక్కువ అంచనా వేస్తే పాతాళానికి తొక్కేస్తారు. ఈ విషయం బాగా తెలుసు. అందుకే అంతా బాగున్నప్పుడే గౌరవంగా రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకొని దేశ రాజకీయాల్లో పాల్గొనాలనుకుంటున్నారు కేసీఆర్. అది కూడా నామమాత్రంగానే. పార్టీ వ్యవహారాలను, ప్రభుత్వ వ్యవహారాలను ఇంటి నుంచే సమీక్షిస్తూ పూర్తిగా కేటీఆర్ కు పట్టు రాగానే సైడ్ అయిపోతారు కేసీఆర్. ఈ విషయం కేటీఆర్, హరీష్ రావులకు కూడా ఇంతకు ముందే చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో గవర్నర్ కు చెప్పి సీఎం గా చేయాలన్నా కూడా పరిస్థితులు బాగోలేదని ఆగిపోయారట కేసీఆర్. తీవ్రమైన అనారోగ్య సమస్యలకు తోడు ప్రజల్లో విస్తృతంగా తిరిగే శక్తి లేదని భావిస్తున్నారట. మరోవైపు కేటీఆర్ కూడా తాను పార్టీని, ప్రభుత్వాన్ని నడపగలనని ఇప్పటికే నిరూపించుకున్నారనేది వాస్తవం. తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ కు పెట్టుబడుల నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు తనదైన ముద్ర వేశారు కేటీఆర్. ఎటొచ్చి కేసీఆర్ కు కానీ కేటీఆర్ కు కానీ విభేదాలు వస్తే మాత్రం అది హరీష్ రావు వల్లే. అందుకే తను బలంగా ఉన్నప్పుడే కుర్చీపై కేటీఆర్ ను కూర్చోబెట్టాలని, అందుకు హరీష్ రావు సహకరిస్తారని నమ్ముతోంది కేసీఆర్ ఫ్యామిలీ. పైగా విమర్శలు వచ్చినా, వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ పార్టీ టికెట్ ఇవ్వడం వెనుక వ్యూహం కూడా ఇదే. అంతా కేసీఆర్ నమ్మకస్తులు. కేటీఆర్ చెబితే వెంట వచ్చేవారే. వారందరిపై కేటీఆర్ కు గ్రిప్ ఉంది కాబట్టే కొత్త వారిని తెచ్చుకొని రిస్క్ లో పడద్దని ముందు చూపుతో సిట్టింగ్లకు ఇచ్చారు కేసీఆర్. మరోవైపు హరీష్ రావు సైతం మామ బ్రతుకున్నంత వరకు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయనని చెప్పకనే చెప్పేశారు. కానీ కేసీఆర్ కు సడన్ గా ఏమైనా అయితే పార్టీ కుక్కలు చింపిన విస్తరగా మారిపోతుంది. కేసీఆర్ ఉన్నాడనే కారణంతో అంతా ఒకే తాటిపై ఉన్నారు. కాబట్టే ఈ గ్రిప్పు సడలక ముందే సీఎం కుర్చీపై కేటీఆర్ ను కూర్చోబెట్టాలనుకుంటున్నారట. అయితే ఇప్పుడే కేటీఆర్ ను సీఎం ను చేస్తే హరీష్ రావు మద్దతు ఇస్తారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. కావాలంటే హరీష్ కు డిప్యూటీ సీఎం బాధ్యతను ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక తాను కూడా మద్దతు ఇస్తానని హరీష్ రావు కుటుంబ సభ్యులకు చెప్పారని కూడా ఓ టాక్. అందుకే ఈసారి గెలిస్తే ఖచ్చితంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా శక్తిని కూడదీసుకొని ప్రచారం చేస్తున్నారు
చెబుతున్నారు కేసీఆర్. గత కొన్నాళ్లుగా ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు ఆయన. కాస్త తగ్గగానే ఇక తప్పదు కాబట్టి ప్రచారం జోరుగా చేస్తూ పార్టీని గెలిపించుకునే బాధ్యతను మేదేసుకున్నారు. ప్రజలకు కేసీఆర్ మాటిస్తే ఒకటి, కేటీఆర్ చెబితే ఒకటి, ఏది చెప్పినా కేసీఆర్ కేసీఆరే. కాబట్టి మూడోసారి గెలిస్తే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి సైడ్ కాలన్నారు కేసీఆర్. పైకి మాత్రం మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్ మీడియాకు చెబుతున్నా కూడా అది వాస్తవం కాదనేది వాస్తవం. అయితే కేటీఆర్ సీఎం ఖచ్చితంగా అవుతారా అంటే మాత్రం ఎన్ని సీట్లు గెలుస్తారనే దానిపై ఆధారపడి ఉంది. ఓటాబోటీ మెజారిటీ వచ్చినా కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎంఐఎం లేదా ఇండిపెండెంట్లు బయట పార్టీ వారి జంపింగ్ జలానీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాత్రం మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు. ఇది పక్కా. అందరినీ కంట్రోల్ చేయాలంటే అది కేసీఆర్ వల్లే సాధ్యం. లేదంటే మాత్రం పార్టీని ప్రభుత్వాన్ని బలహీనం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. అందుకే కేసీఆర్కి ఇది చాలా క్లిష్టమైన సమయం. ఖచ్చితంగా గెలవాల్సిన ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రధానం. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మాత్రం బీఆర్ఎస్ లో ఒక్క బలమైన నేతను కూడా ఉంచకుండా గేలం వేసి రేవంత్ రెడ్డి లాగేస్తారు. బెదిరించో, డబ్బాస చూపించో, పదవిస్తామనో బీఆర్ఎస్ ను బలహీనపరుస్తాడనే భయం కేసీఆర్ కేటీఆర్ లో ఉండనే ఉంది. అందుకే గెలిచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోరు. ఇక ఈసారి గెలిస్తే కాంగ్రెస్ మొత్తాన్ని కనుమరుగయ్యేలా చేసేందుకు గులాబీ బాస్ ఏ మాత్రం వెనుకంజయ్యరు. మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మూడోసారి సీఎం ను చేస్తారా లేదా మార్పు కోరుకుంటారా అనేది తొందరలోనే తేలిపోనుంది. ఇక్కడ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యేదానికన్నా కూడా కేటీఆర్ కే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇది ఖచ్చితం. మరి ఈ ఎలక్షన్స్ లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే సీఎం ఎవరవుతారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా విశ్లేషించండి. కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.